నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతిలో సందడి చేసిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి మీనాక్షి చౌదరి. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం. మాజీ ఎమ్మెల్సీ పెనుమల్లి మధు విమర్శ. టీటీడీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని డాక్టర్ చింతామోహన్ డిమాండ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తిరుమలలో అప్రమత్తమైన భద్రతా దళాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఎన్నికల్లో సూపర్ 6 హామీలను ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్సీ పెనుమల్లి మధు విమర్శించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కాశ్మీర్ దాడిలో సమగ్రత చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉన్మాదులు అన్ని మతాలలో ఉన్నారని, వీరికంటూ ప్రత్యేకంగా ఏ మతం ఉండదని, ఉగ్రవాదానికి అన్ని మతాలలో ఉగ్రవాదులు ఉన్నారని, అలా ఉన్నవారిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని, ప్రభుత్వాలు కంటిన్యూగా వీరిపై సమగ్రత విచారణ చేపట్టాలని కోరారు. ఏడాది పూర్తి చేసుకున్న కూటమి పాలన అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలలో అవినీతి తాండవిస్తుందని అన్నారు. నిత్యావసర వస్తువులు, పిల్లలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. ఏపీలో విద్యుత్ విధ్వంసానికి గురైందని తెలిపారు. గతంలో 1 యూనిట్ విద్యుత్ని కూడా ఉత్పత్తి చేయని హిందూజా కంపెనీకి కోట్లాది రూపాయలు కట్టబెట్టారని అన్నారు. యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజానికానికి 19,000 కోట్లు నష్టం సంభవించిందని అన్నారు. వినియోగదారులపై బాధలు మోపుతూ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుండా, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచకుండా ఎవరికి మేలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆదానికి విద్యుత్ రంగానికి అప్పచెప్పారని, ఆదానికి సబ్ కాంట్రాక్టర్గా కలుపుతున్న షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్ గతంలో ఇప్పుడు రాష్ట్రంలో పనులు చేపడుతూ అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు. ఈ సంస్థ నుంచి ఎన్నికల బాండ్లు తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం జరుగుతున్న విధ్వంసానికి కారణమవుతున్నారని తెలిపారు. డిస్కిమ్లో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కందారపు మురళి, చెన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నది కొన్ని రాజకీయ శక్తుల యొక్క ప్రోత్సాహం లేకుండా ఉగ్రవాద చర్యలు జరగవు. రాజకీయ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు అనుసరించే చర్యల వల్ల ఈ ఉగ్రవాద చర్యలకు అవకాశం దొరుకుతుందని విమర్శలున్నాయి. ఏమైనా ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపితే తప్ప అభివృద్ధి చర్యలు గాని, ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆర్థిక అభివృద్ధి గాని సాధ్యం కాదు. అందువల్ల మొట్టమొదటిగా మనం అందరం ఏకోన్ముఖంగా భారతదేశంలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద చర్యల్ని ఖండించడం చాలా అవసరం. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను శాంతిని నెలకొల్పాలని ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం. మొదటి విషయం, నరేంద్ర మోడీ రాజకీయాలతో పొత్తు కలిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డది. సూపర్ 6 అనేటువంటి వాగ్దానం చేసింది. ఈ సూపర్ 6 లో ఒక గ్యాస్ తప్ప తతమయన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. మహిళలకి బస్సులో ప్రయాణం అమలు కాలేదు. రైతాంగానికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన వాగ్దానం అమలు కాలేదు. ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామన్నది అమలు కాలేదు. నిరుద్యోగ యువకులకి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది అమలు కాలేదు. అందువల్ల సూపర్ 6 యొక్క టోటల్ ఫెయిల్యూర్ 6. రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకి దెబ్బతినిపోతా ఉంది. మన రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. షెడ్యూల్డ్ కార్మికులు గాని, రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గాని, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు గాని, దాదాపు 20 సంవత్సరాల నుంచి కనీస వేతనాలని రివైజ్ చేసేటువంటి మినిమం వేజెస్ బోర్డు అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు రికమెండేషన్స్ ప్రకారం కనీస వేతనాలను ప్రకటిస్తారు. తమిళనాడుతో, కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో అత్యంత తక్కువైనటువంటి వేతనాలు అమలవుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఈ అసంఘటిత రంగంలో 80 లక్షలుగా ఉన్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెరగకుండా కొనుగోలు శక్తి పెరగదు. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి చేయూత సహకారం అందనందువల్ల రైతాంగం పరిస్థితి కూడా మెరుగ్గాలేదు. మహిళలకి, రైతాంగానికి, విద్యార్థులకి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తానన్నారు, అది అమలు కాలేదు. చేసిన సూపర్ 6 వాగ్దానాలు అమలు కానందువల్ల ప్రజలు మార్పును ఆశించి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్లేటు ఫిరాయించింది అని చెప్పి ప్రజలు ఎక్కడ చూసినా ఈ చర్చలే సాగిస్తున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం తిరుపతిలో దేవస్థానంలో పనిచేసేటువంటి ఎంతోమంది వేలాది మంది కార్మికులు లక్షల మంది ప్రతి నెల తిరుపతిని భక్తులు సందర్శిస్తుంటారు. ఈ భక్తుల యొక్క సేవలకి అంకితమై లక్షల మంది కార్మికుల దేవస్థానంలో పనిచేస్తున్నారు. వీళ్ళలో ఇక్కడ ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం కొంతమంది ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా 40 మందో 30 మందో ఇతర మతస్థులుంటే అన్ని మతస్థులు అనేటువంటి పేరుతో వాళ్ళని తొలగించాలని చెప్పి తొలగిస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశాడు. నిన్న వక్ఫ్ చట్టం చేసింది కేంద్రంలో ప్రభుత్వం. ఆ వక్ఫ్ చట్టంలో ఇప్పటిదాకా అది ముస్లింలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చట్టం. అది ఇప్పటిదాకా కేవలం ముస్లింలకు మాత్రమే అవకాశం ఉంది. దాంట్లో హిందువుల్ని గణనీయంగా ఆ కమిటీలన్నింటిలో కూడా పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రకంగా ప్రకటించడం ఏ రకంగానూ సమంజసం కాదని తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు ఇతర సామాజిక తరగతుల్లో వ్యక్తమవుతా ఉంది. పార్టీలకు అతీతంగా మాలల ఆత్మీయ గౌరవ సభను వచ్చే నెల మే 11వ తారీఖున ఘనంగా నిర్వహించనున్నామని మాలల ఐక్యవేదిక నాయకులు మల్లారపు మధు తెలియజేశారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 11వ తేదీ తిరుపతిలోని మంగళం రోడ్లోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని ఆశా కన్వెన్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాల రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళా సంఘాల నాయకురాలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులు పెద్దలు గౌరవనీయులందరూ చాలా అతిరథ మహారథులందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఇన్విటేషన్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఈ ఇన్విటేషన్ రిలీజ్ కార్యక్రమంలో గౌరవ రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యక్షులు అయినటువంటి అశోక్ రత్నం గారు, అదేవిధంగా తాళపాక దాము గారు, అదేవిధంగా దుగ్గాని జయరామన్న గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, దేవరాజుల గారు, సుబ్రహ్మణ్యం గారు, బిట్టు గారు, జయచంద్ర గారు, శ్రీనివాసులు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇన్విటేషన్ను రిలీజ్ చేస్తున్నాం సార్. ఇదే తిరుపతిలో మే నెల 11వ తారీఖున మాలల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడానికి మేమంతా నిర్ణయం తీసుకున్నాము. ఆ వేదికగా ఆశా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను తీసుకున్నాం. ఎందుకంటే ఏదన్నా అనివార్య కారణాల వలన వర్షము గాలి వస్తే దానికి భగ్నం జరుగుతుంది మీటింగ్ అని ఆ కన్వెన్షన్ హాల్ను తీసుకోవడం జరిగింది. ఆ కన్వెన్షన్ హాల్కు అందరూ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నటువంటి అంబేద్కరైట్స్, ముఖ్యంగా మాలలు ఈ సభకు వేలాదిగా తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. రేపు నెల 11వ తారీఖున తిరుపతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందరినీ కలుపుకొని పోవాలనేసని ప్రతి ఒక్క మాల జాతిలో ఉన్న మహిళలు, సోదరులు, సోదరీమణులు మన బల నిరూపణ కోసం ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు రావాలనేసని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. జమ్మూ కాశ్మీర్లోని మహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా బాధాకరమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉగ్రవాదుల దాడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయాల పాలైన వారు వెంటనే కోలుకోవాలని భగవంతుని ప్రార్థన చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో మానవీయ విలువలు మరుగైపోయాయని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగర డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కరాటే చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఖండించడం, ఈరోజు కేంద్రంలో నిన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ పైన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటిపైన కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క మద్దతు, హర్షాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉగ్రవాద దాడిలో ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలన్నిటికి కూడా
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి ఆ దేవదేవుని మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇలాంటి ఘటనలు ఇప్పుడు కూడా ఇంకా కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మరణాల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా భారతదేశం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాన్ని కోరుతూ మీరందరూ చూశారు. వేరే దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఇక్కడైతే మన పక్క దేశాలతో ఎప్పుడు కూడా ఒక మంచి దీన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో కూడా ఇతర దేశాలతో సఖ్యతగా మెలుగుతూ ఇలాంటి ప్రేరేపిత ఉగ్రవాద దాడుల్ని గతంలో కూడా ఏ విధంగా ఎదుర్కొన్నామో మన సైనికులకు కూడా మనోధైర్యాన్ని వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని ఏ విధంగా ఇలాంటి ముష్కర్లపైన కఠినంగా కూడా అణిచివేయడమే కాకుండా భారతదేశం పైన కన్నెత్తి చూస్తే వాళ్ళకి గుణపాఠం చెప్పే దాంట్లో మన సైన్యం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తాను. వాళ్ళందరికీ కూడా భారతీయులందరూ కూడా ఈరోజు ఇదొక గతంలో ఎప్పుడూ లేని విధంగా పర్యాటకులు చూస్తే భార్యాభర్తలు ఉంటే భర్తను చంపేయడం, ఈ విధంగా పిల్లలను చంపేయడం ఇవన్నీ బాధాకరమైన సంఘటనలు. దీన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ దగ్గర పహల్గామ్లో పర్యాటకులు వాళ్ళకి ఏ సంబంధం తెలియదు, వాళ్ళకి ఏమి కూడా తెలియదు. అలాంటి వాళ్ళని మరీ దారుణంగా వాళ్ళ మతం అడిగి వాళ్ళ కులాలను అడిగి కాల్చడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగల. వాళ్ళు ఆ కాల్పులో మరణించిన వారికి ఆ భగవంతుడు ఆత్మ చేకూర్చాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి. గాయపడిన వారందరూ కూడా త్వరలో కోలుకోవాలి. ఈ ఉగ్రదాడి మీద భారతదేశం ఇతర దేశాలు కూడా కలిసి ఉక్కుపాదం మోపాలని మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా వాళ్ళ కోసం దేవుణ్ణి తిరుపతి నుంచే వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అక్కడ పోరాడుతున్న మన సైనికులు కూడా వాళ్ళకు కూడా ధైర్యము అన్నీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ వాళ్ళకి భారతదేశం అంతా కూడా అండగా ఉండాలి, వాళ్ళు చల్లగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి ఆలయంలోని శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అతివలు మెచ్చే అందమైన బంగారు నగల షాప్ సిఎంఆర్ను గురువారం ప్రముఖ తెలుగు సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి సత్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ సిఎంఆర్ బంగారు నగల షాప్కు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే సిఎంఆర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉన్నానని తెలిపారు. ఇటీవల 2 కొత్త తెలుగు చిత్రాలకు పనిచేస్తున్నానని, వాటిలో నాగచైతన్య హీరోగా ఒకటి, నవీన్ పొలిశెట్టి హీరోగా మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మంచి కుటుంబ తరహా చిత్రాలలో నటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిఎంఆర్తో మహిళలు ఇష్టపడే సరికొత్త డిజైన్లలో ఆభరణాలు ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ మీడియా సమావేశంలో సిఎంఆర్ అధినేతలు మావూరి వెంకటరమణ, పద్మావతి, మోహన్ బాలాజీ, హేమ, వెంకట్రావు పాల్గొన్నారు. దీనికి ముందు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని, జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పరదాల మణి తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ షాప్ ఇనాగ్రేషన్ చేయడానికి మన మీనా చౌదరి గారు వచ్చారు. అందులో ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వచ్చారు. మేడం కొద్దిగా అంటే కనిపించి కదా అంటే అందరిలోని వచ్చాం.
మాకు మేడం బ్రాండ్ అంబాసిడర్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కంటిన్యూగా మాకు 3 షోరూమ్ నుండి కంటిన్యూగా వస్తున్నారు. ఇవాళ ఆవిడ వచ్చి తిరుపతి ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇస్తారు. నాకు సిఎంఆర్ ఫ్యామిలీ లాగా ఉంది అండి. నేను ఈ బ్రాండ్తో అసోసియేషన్ చేసిన ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఒక లెగసీతో మీ పేరు కూడా ఇప్పుడు యాడ్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ సిఎంఆర్ ఒక క్వాలిటీతో లెగసీ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఇట్స్ బిన్ 40+ ఇయర్స్ అండి. సో చాలా హ్యాపీ. అండ్ తిరుపతి నా ఫేవరెట్ ప్లేస్. సో ఇప్పుడు సిఎంఆర్ నా ఫేవరెట్ స్టోర్ ఇక్కడ ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా రండి. అండ్ ఎంత బాగా ఆప్షన్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ వెరైటీస్ కానీ యూనో క్వాలిటీ కూడా అండ్ రేంజ్తో చాలా వైడ్ వెరైటీ అండ్ రేంజ్ ఉంది. సో ఎకనామికల్తో కూడా యుల్ గెట్ మ్యాక్సిమం రేట్స్ కూడా. సో ఐ థింక్ ఏదైనా వాట్ ఎవర్ ఫెస్టివల్ అంటే యుల్ హ్యావ్ సంథింగ్ హియర్. సో డెఫినెట్గా చూడండి. అండ్ చాలా హ్యాపీ రోజు టు బీ ఏబుల్ టు సీ అందరూ ఇక్కడ. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అంతే అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను 2 సినిమాలు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఒకటి నాగ చైతన్య గారుతో అండ్ సెకండ్ వన్ ఈజ్ నవీన్ పోలిశెట్టి గారు. సో 2 స్క్రిప్ట్స్ చాలా ఎక్సైటింగ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అంటే నా క్యారెక్టర్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా రిలీజ్ ఐ డోంట్ నో, కానీ డెఫినెట్గా ఆడియన్సెస్కి నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న మీనాక్షి చౌదరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామి దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం నాగ చైతన్యతో పాటు నవీన్ పోలిశెట్టితో కలిసి 2 చిత్రాల్లో నటిస్తున్నానని ఆమె చెప్పారు. అయితే మీనాక్షి చౌదరితో పాటు ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. చాలా బాగా జరిగింది అండి. ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత్ దర్శన్కి. అండ్ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పోలిశెట్టి గారితో ఒక మూవీ ఉంది. సో ఇది 2 అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒక్కసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను మీకు. థ్యాంక్ యూ. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో తిరుమల హై అలర్ట్ ప్రకటించింది. తిరుపతి నుండి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలు చోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేట్ వాహనాలను అందులోని లగేజీని సైతం తనిఖీ చేస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమల కూడా భద్రత కట్టుదిట్టం చేసింది. శ్రీవారి పరిసరాల్లోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని గాంధీ విగ్రహం వద్ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడితో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. శ్రీకాళహస్తిలోని గాంధీ విగ్రహం వద్ద భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యాలయ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ పహల్గాలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమన్నారు. ఉగ్రవాదుల ఉనికిల కోసం అమాయకుల ప్రాణాలు తీయడం హేమమైన చర్య కాదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి జి విజయ్ కుమార్, యూత్ చైర్మన్ ఎస్కే ఆజాదుద్దీన్, స్కౌట్ మాస్టర్ విద్యాసాగర్, నిఖిల్, తనూజ్ కుమార్, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో భారతదేశంలో చాలా అందంగా భూతల స్వర్గంలా తలపించే ఆ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై అత్యంత దారుణంగా ఉగ్రమూకలు దాడి చేయడం, వారి దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇది చాలా బాధ కలిగించింది. ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో మృతి చెందిన వారికి మా వంతు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా సానుభూతిని ఇస్తున్నాం. ముఖ్యంగా ఉగ్రవాదులు తన ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, దయచేసి అమాయకుల ప్రాణాలను తీసుకోకూడదని మా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇటీవల కాలంలో భారతదేశంలో అత్యంత దారుణంగా దాడులు చేయడం, అమాయకుల ప్రాణాలు తీయడం, కానీ చిన్నపిల్లలను కూడా ప్రాణాలు తీయడం అనేది చాలా హేమమైన చర్యగా మేము అనుకుంటున్నాము. ఈ ఉగ్రవాద దాడుల వల్ల సాధించేది ఏమీ ఉండదు. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, అమాయకుల ప్రాణాలు తీయడం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి మనిషిగా ఆలోచించి ఇలాంటి హేమమైన చర్యలు తీసుకోకుండా ఉగ్రదాడులను ఆపేయాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. చిత్తూరులో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను జిల్లా పరిషత్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ భారతి మధుకుమార్, డిప్యూటీ సీఈఓ జుబేదాలు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలలో పరిపాలన వికేంద్రీకరణ కొరకు మరియు గ్రామ వ్యవస్థ పటిష్టత కొరకు ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా ప్రతినిధులు సహకారంతో గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించేందుకు పంచాయతీరాజ్లో చట్టభద్రత కల్పిస్తూ భారత రాజ్యాంగం ద్వారా 1993లో ఏప్రిల్ 24న చట్టబద్ధత కల్పిస్తూ అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న జిల్లా పంచాయతీరాజ్ ఉద్యోగులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ దినాన్ని మనము జరుపుకుంటున్నాము. ముఖ్యంగా గ్రామాల్లో పరిపాలన వికేంద్రీకరణ మరియు గ్రామ వ్యవస్థ పటిష్టం కోసము ప్రజల భాగస్వామ్యంతో మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల అభివృద్ధి వైపు నడిపించే దానికోసము మన పంచాయతీరాజ్ను చట్టబద్ధత కల్పిస్తూ భారత రాజ్యాంగం ద్వారా 1993 ఏప్రిల్ 24వ తేదీన మనకు చట్టబద్ధత కల్పిస్తూ అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మన జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని
గౌరవ జెడ్పీటీసీ సభ్యులు ముఖ్య అతిథిగా వచ్చేశారు. అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన జెడ్పీ ఆఫీస్లో గౌరవనీయులైన మన CEO మేడం గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన స్టాఫ్ అందరికీ ఈరోజు మనం ఘనంగా మన పంచాయతీ డే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నాము. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగులకు నేను చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. చాలా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి మనము ఈ పండుగ వాతావరణంగా ఉంది. ఇంకోసారి మనం ఇలా కూడా ఇంత కష్టపడి మనం ఎంతో ముందుకు అభివృద్ధి చేయాలంటే ఎంతో కష్టపడి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని MGM స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అందులో భాగంగా శ్రీకాళహస్తి MGM పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. దీంతో MGM స్కూల్ విద్యార్థులను MGM గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ MGM విద్యాసంస్థలు అత్యుత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో MGM విద్యాసంస్థలు ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా MGM పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన K చరితాదేవి 582 మార్కులు, K హోమినియా 569 మార్కులు, G సంధ్య 567 మార్కులు, U కరిష్మా కుమారి 567 మార్కులు, అభిషేక్ రాజ్ 562 మార్కులు విద్యార్థులను సత్కరించారు. ఈ పాఠశాలలో 500కు పైగా 31 మంది మార్కులు తెచ్చుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో MGM గ్రూప్స్ డైరెక్టర్స్ గుడ్లూరు మయూర్ మరియు MGM స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా చాలా అవసరమని, అందుకు తగ్గట్టు SC, BC వసతి గృహంలోని అవసరమైన మరమ్మతులకు సంబంధించిన పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. గురువారం దొరవారిసత్రం మండలం ఏకొల్లు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ SC బాలికలు తడా BC సంక్షేమ బాలుర వసతి గృహాలను సూళ్లూరుపేట RDO కిరణ్మయితో కలిసి సందర్శించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా చాలా అవసరమని అన్నారు. అందుకు తగ్గట్టు వసతి గృహాలలో అవసరమైన మరమ్మతులకు సంబంధించిన పనులను తనిఖీ చేసి పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలోని వసతి రూంలో ఫ్యాన్లు, లైట్లు, కిటికీలకు దోమల మెష్ ఏర్పాటు చేయించాలని తెలిపారు. మరుగుదొడ్ల మరమ్మతులు పనుల్లో భాగంగా కొళాయి, ట్యాప్ కనెక్షన్, లైట్లు, వీధి లైట్లు రిపేరీ పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయించాలని తెలిపారు. వంటగది, వంట పాత్రలు పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. BC సంక్షేమ వసతి గృహంలోని నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల మరమ్మతుల పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. వసతి గృహాల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులను వినియోగించి ఇంకా అవసరమైన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. పిల్లలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వసతి గృహాల మరమ్మతుల కొరకు APEW, IDC, ఇంజనీరింగ్ అధికారులు నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకొని పనులను నాణ్యతగా ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకంతో పనులను చేపట్టరాదని హెచ్చరించారు. సంక్షేమ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మరమ్మతులకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటినీ కూడా అన్ని రకమైనటువంటి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏదైతే పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 6 crores గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది, అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. కానీ ఇంకా దానికి అదనంగా కావాల్సినటువంటి కూడా జిల్లా లెవెల్లోనే సుమారుగా 25 కోట్ల వరకు అదనంగా సమకూర్చి DMF నిధులతో కానీ, CSR నిధులతో కానీ, MP ల్యాడ్స్లో కానీ వీటన్నిటిని సమకూర్చి గత నెల శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పనుల్ని కూడా ఇప్పుడు పిల్లలు మళ్ళీ తిరిగి జూన్లో జాయిన్ అయ్యేలోపు అన్ని చోట్ల కూడా ఈ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశాలు ఇచ్చున్నాము. దాంట్లో భాగంగానే ప్రతి హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, ఫంక్షనల్ టాయిలెట్స్, ఫంక్షనల్ బాత్రూమ్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, RO డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా అంతా ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్స్, లైట్స్ కూడా, అదేవిధంగా
దోమలు అవి ఇవి రాకుండా అన్ని విండోస్ డోర్స్ మెష్తో కవర్ చేయటం. అదేవిధంగా చాలా హాస్టల్స్లో చాలా ఓల్డ్వి కాబట్టి రూఫ్ ట్రీట్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ నీళ్ళంతా కూడా సీపేజ్ అయ్యి గోడలన్నీ కూడా మనకి ఎప్పుడు డ్యాంప్నెస్ అది ఉండడం వల్ల పాడైపోయే పరిస్థితి. వాటన్నిటి కూడా రూఫ్ ట్రీట్మెంట్, పర్మనెంట్ రూఫ్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా కిచెన్ కూడా మంచిగా బెటర్గా చేయడానికి కూడా ఒక ప్రణాళికలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే వాటిని వాళ్ళ ఫీల్డ్ విజిట్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. కొన్ని ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ఇంజనీర్స్ ఇంకా బెటర్ వర్క్ చేయవలసి ఉంది. సో దానికోసమనే ఒకసారి చెక్ చేసి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనే దానికి కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని మిగతా పీజీఆర్ఎస్ ఏదైతే మనకి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్న దృష్ట్యా ఇక్కడ ఆర్డీఓ గారితో కలిసి ఇవాళ మనము తడా మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది. అవి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు గురవుతున్నారు అనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి పిహెచ్సిస్ ఫంక్షనింగ్ కూడా ఎట్లా ఉందనేది కూడా కొన్ని విజిట్స్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఆఫీసర్స్ని, అధికారులను కూడా అలర్ట్ చేసి నెక్స్ట్ సీజన్కి సరిపడా మందులు ఉన్నాయా, ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయా డైలీ, అదేవిధంగా డైలీ అందరూ అటెండెన్స్ అంతా ఎట్లా ఉంది హాస్పిటల్లో, పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసి డెలివరీస్ ఎట్లా అవుతున్నాయి వీటన్నిటి మీద కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యాధికారులకు సూచించారు. గురువారం దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపీ, ప్రసూతి, రక్త పరీక్ష, ల్యాబొరేటరీ, మందుల నిల్వలు పలు విభాగాలను సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఆసుపత్రికి సంబంధించిన కొన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని ఓపీలు, రక్త పరీక్షలు, ల్యాబొరేటరీకి సంబంధించిన ఎన్ని టెస్టులు చేస్తున్నారని డాక్టర్లను ఆరా తీశారు. రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. చికిత్స నిమిత్తం రోగులకు ఇబ్బంది లేకుండా ఆసుపత్రిలో తగినంతగా గాలి, వెలుతురు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, దొరవారి సత్రం తహసీల్దార్ శైలకుమారి, మెడికల్ ఆఫీసర్ చైతన్య, డాక్టర్ చంద్రిక, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 1991 సెప్టెంబర్ 1న టీటీడీలో పనిచేసే సుమారు 2800 మందిని ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవోతో శాశ్వత ఉద్యోగులుగా మేము చేశామని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో, గతంలో ఉన్న జగన్ ప్రభుత్వంలో ఎంతమంది ఎన్ఎంఆర్లను పర్మనెంట్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులందరినీ శాశ్వత ఉద్యోగులుగా డిక్లేర్ చేసి జీవో వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులకు, అర్చకులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, 50 పర్యాయాలకు పైగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేశామని, టీటీడీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆవుల గురించి మాట్లాడతారు, లడ్డూ గురించి మాట్లాడతారు, ఇళ్ల స్థలాల గురించి ఎందుకు మాట్లాడరని అన్నారు. లడ్డూ విషయంలో పక్కన పెట్టండి, కష్టపడి పనిచేస్తున్న మా ఉద్యోగస్తులందరికీ, అర్చకులకు, జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు అలిపిరి నుంచి పేరూరు వరకు 400 ఎకరాలలో ఇవ్వాలని అన్నారు. టాటాలకు, బిర్లాలకు భూములు అమ్ముకుంటున్నారని, లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. మన ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు సామాజిక న్యాయం గురించి అసెంబ్లీలో గొప్ప ఉపన్యాసం ఇచ్చాడని అన్నారు. తిరుమల కొండపైన 500 అంగళ్లు ఉన్నాయని, ఒక్క ఎస్సీ లేడు, ఒక్క బీసీకి కూడా షాపులు లేవని అన్నారు. తిరుమలలో 15% అంగళ్లు ఎస్సీలకు, 27% అంగళ్లు ఓబీసీలకు, 7.5% అంగళ్లు ఎస్టీలకు ఇచ్చి సామాజిక న్యాయం చేయాలని ఆ పెద్ద మనిషిని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. స్పోర్ట్స్ గురించి ఒక మంత్రి గొప్పగా మాట్లాడారని, క్రితంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ ముఖ్యమంత్రిగా తిరుపతిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి పునాది వేశామని తెలిపారు. ఆ స్టేడియం ఏమైందని ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
లిక్కర్ స్కామ్లో నిందితులు జైలుకు పోవడం సంతోషకరమని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అధికారులు పచ్చజెండా ఊపుతారని, అంతకంటే వాళ్లు ఏమి చేయగలరని సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి గౌడ్, రవి, తేజోవతి, మునిశోభ, రావణ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలను మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది దుర్మార్గపు చర్య, వెంటనే అందరికీ శిక్షలు పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, టీటీడీ ఉద్యోగస్తులు కూటమి ప్రభుత్వం కానీ క్రితంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఉద్యోగస్తులు టీటీడీ ఉద్యోగస్తులను పట్టించుకోవటం లేదు. 24 గంటలు పనిచేస్తున్నారు. దేవస్థానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అట్లా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. క్రితంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కూడా సరిగా పట్టించుకోలేదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991 సెప్టెంబర్ 1వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ 2800 మంది ఎన్ఎంఆర్లను ఒక్క జీవోతో శాశ్వత ఉద్యోగస్తులను చేశాం. 2800 మంది ఎన్ఎంఆర్లను శాశ్వత ఉద్యోగస్తులుగా ఒక్క జీవోతో మార్చేశాం. మరి నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లకు మీరు చేస్తున్నటువంటి సహాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఆర్డర్ వేశాం, పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ ఒక్క రోజులో శాశ్వత ఉద్యోగస్తులను చేశాం. మరి మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లకు? మేము సూటిగా అడుగుతున్నాం. మేం చేశాం కాంగ్రెస్, మీరేం చేశారని అడుగుతున్నాం. రెండవది, కనీసం ఒక 50 సార్లు వచ్చి ఉంటాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగస్తులకు స్థలాలు ఇవ్వాలి అని. మరి టాటాలకు ఇస్తున్నారు, బిర్లాలకు ఇస్తున్నారు. ₹1 50 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇవ్వమని, అర్చకులకు కూడా 5 సెంట్లు ఇవ్వమని, మరి జర్నలిస్టులకు కూడా 5 సెంట్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. అలిపేరు దగ్గర నుంచి పేరూరు దాకా ఉన్నటువంటి స్థలంలో. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తిరుమలలోని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా సుదర్శన్ సత్రంలో పోలీసులు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. సాయుధులైన భద్రతా దళాలు స్నిప్పర్ డాగ్స్ ని వెంటబెట్టుకుని సుదర్శన్ సత్రానికి జల్లెడ పట్టాయి. ముందుగా సుదర్శన్ సత్రం వద్దకు చేరుకుంటున్నటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మైక్ ద్వారా ఆక్టోపస్ సిబ్బంది ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, భక్తులు ఎవరు భయాందోళన చెందవద్దని ప్రకటన చేసిన అనంతరం మాక్ డ్రిల్ నిర్వహించారు. సుదర్శన్ సత్రాన్ని చుట్టుముట్టిన ఆక్టోపస్ బలగాలు ప్రతి ఫ్లోర్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ సత్రాన్ని జల్లెడ పట్టారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవించిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ సందర్భంగా ఆక్టోపస్ సిబ్బంది భక్తులకు తెలియజేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్ ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించామని, దాదాపు 60 మంది ఆక్టోపస్ పోలీసు, విజిలెన్స్ సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించామని డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు. భక్తుల్లో అవగాహన కల్పించడానికే మాక్ డ్రిల్ నిర్వహించామని, ఘాట్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, జీఎన్సీ టోల్ గేట్, తిరుమలలోని ముఖ్య కూడలిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో సందడి చేసిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి మీనాక్షి చౌదరి. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం. మాజీ ఎమ్మెల్సీ పెనుమల్లి మధు విమర్శ. టీటీడీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని డాక్టర్ చింతామోహన్ డిమాండ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తిరుమలలో అప్రమత్తమైన భద్రతా దళాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.